పిల్లరా మరి మీలో చాలామంది ఆసక్తి కలిగి వచ్చారు. చాలా సంతోషం. ఉదయకాల సమయము చాలా సమయం సుమారుగా 2 గంటల వరకు కూడా, మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా దేవుని సన్నిధిలో మనం చాలాసేపు ఉండి దేవుని వాక్యం విని మనం ఎంతో బలపరచబడ్డాం. యథావిధిగా శుక్రవారం సాయంకాలం మనకు ప్రతి శుక్రవారం సాయంకాలం ఉపవాస ప్రార్థన ఉన్న కారణం బట్టి మరి మీరు చాలామంది ఆసక్తితో ప్రభు సన్నిధికి వచ్చారు. వచ్చిన మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం విందాం. పిల్లరా, గత కొన్ని వారాలుగా పరమగీతం ధ్యానాలు మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా ఒక వచనాన్ని ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. కాబట్టి ప్రతివారు కూడా వాక్యం చదివేటప్పుడు, వాక్యం ధ్యానించేటప్పుడు మన మనస్సంతా కూడా వాక్యం మీద పెట్టి జాగ్రత్తగా మనం వింటే అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఈ రాత్రి మరికొన్ని క్రొత్త విషయాలు నేర్చుకోవడానికి దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని మనం విందాం. గత శుక్రవారం మనం 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించాం. ఈరోజు 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నల్లటి దానినని నన్ను చిన్నచూపు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలకత్తిగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. ప్రియులారా, ఈ పరమగీతం 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనమందరం చదువుకున్నాం. కాబట్టి ప్రతి వారు కూడా వాక్యం మీద మనసు పెట్టి జాగ్రత్తగా మనం ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. కాబట్టి ఇప్పటికే 5 వచనాలు మనం ధ్యానం చేసాం. అది వరకు చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు కూడా ఒక వచనాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇందులో చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఈ పరమగీతములో ఉండే విషయాలు ఇవి ఎలాంటివంటే చాలా లోతైన విషయాలు. ఇవి మనం అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు. ఇవి అర్థం చేసుకోవడానికి మన విద్య సరిపోదు. ఇవి అర్థం చేసుకోవడానికి మనకున్న అనుభవం సరిపోదు. ఇవి అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి. కాబట్టి ప్రతి వారు కూడా ఈ వాక్యం ధ్యానించేటప్పుడు లేక ఈ వాక్యం చదివేటప్పుడు, ప్రభువా నీ సహాయం నాకు దయచేయండి, నీ వాక్యము అర్థం చేసుకునే మనస్సు నాకు దయచేయండి అని ప్రార్థనాపూర్వకముగా ఎవరైతే దేవుని సన్నిధిలో కానీ మనం వాక్యం ధ్యానించేటప్పుడు కానీ ఇటువంటి మనస్సు కలిగి ఉంటామో మనకు అర్థమయ్యే జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇది చిన్న పుస్తకమే కానీ, కేవలం 8 అధ్యాయాలు కలిగిన చిన్న పుస్తకమే కానీ, ప్రతి అక్షరం, ప్రతి పదము, ప్రతి వచనము చాలా లోతైన సత్యాలతో ఇమిడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ వర్తమానాలు ఎలాంటివంటే ఇవి మకరందము లాంటివి, లేక తేనె లాంటివి. తేనె ఎంత బాగుంటుంది చెప్పాలి? ఎంత బాగుంటుంది? చాలా తీయగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది. తేనె ఎలా వస్తుంది చెప్పండి? అదే మనకు తెలుసు. తేనెటీగలు వచ్చిందే మనకు తెలుసు.
ఇంకా వెనకున్న ఆ చరిత్ర మనకు తెలీదు. వినండి, అంటే ఈసారి ఎప్పుడైనా అడిగినప్పుడు మీరు చెప్పుతారండి బాగా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అయితే ఈ తేనె ఎలా వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, తేనెటీగలు అవి ఎత్తైన కొండ మీద కానీ, ఎత్తైన చెట్టు మీద కానీ, ఎత్తైన పర్వతం మీద కానీ అవి అక్కడ గూడుని ఏర్పాటు చేసుకుంటాయి. అవి ఏర్పాటు చేసుకున్న తర్వాత ఉదయకాల సమయం కాగానే ఆ సమూహం గుండా తేనెటీగలు అలాగ ప్రయాణం చేస్తూ ఆ లోయల గుండా, పర్వతాల గుండా, ఆ ప్రాంతాల గుండా వెళుతున్నప్పుడు వాటికి ఎక్కడైనా పుష్పములు కనిపిస్తే, ఎక్కడైనా పువ్వులు కనిపిస్తే ఆ పుష్పములు ఉండే చోటకి అవి అలాగే ఎగురుకుంటూ వస్తూ ఆ పుష్పముల పైన వాలి ఏం చేస్తాయంటే ఆ లోపట ఉన్న తీయని పదార్థాన్ని అవి జురుకుంటాయి. ఆ తీయని పదార్థమే దాన్ని మకరందం అంటారు. చెప్పండి. మకరందం అంటే తీయని పదార్థము, తీయటి పదార్థము అని మనం చెప్పచ్చు. అయితే అవి కడుపు నిండా జురుకున్న తర్వాత, అవి కడుపు నిండా త్రాగిన తర్వాత ఈ తేనెటీగలు ఏం చేస్తాయంటే ఎక్కడైతే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయో అవి ఎత్తైన పర్వతం కానీ, ఒక ఎత్తైన చెట్టు కానీ, ఎత్తైన కొండ కానీ అక్కడికి వెళ్ళి తన నివాసమున్న దగ్గర అవి ఏం చేస్తాయంటే అక్కడ అలాగ వాలి ఆ త్రాగిన ఆ తీయటి మకరందాన్ని, తీయటి ఆ పదార్థాన్ని ఏం చేస్తాయంటే అక్కడ విసర్జిస్తాయి. అవి విసర్జించిన తర్వాత అది ఎలా మారుతుందంటే తేనెలాగా మారుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తేనె మనం త్రాగేటప్పుడు ఎలా ఉంటుంది? చాలా మధురంగా ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది, తినడానికి చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఆ తేనె ఎంత రుచిగా ఉంటుందో, ఆ తేనె ఎంత మధురంగా ఉంటుందో, అదే రీతిగా ఈ పరమగీతములు ఉండే ప్రతి వచనం, ప్రతి పదము, ప్రతి ప్రసంగము కూడా అంత ఆశీర్వాదకరంగా మనకు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరూ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అయితే కొన్ని వచనాలు షూలమితి మాట్లాడే మాటలున్నాయి, కొన్ని వచనాలు యెరూషలేము కుమార్తెలు మాట్లాడే మాటలున్నాయి, కొన్ని వచనాలు సొలొమోను మాట్లాడే మాటలున్నాయి, కొన్ని వచనాలు చెలికత్తెలు మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి. అయితే ఈ 6వ వచనాన్ని ఎవరు మాట్లాడుతున్నారంటే షూలమితి మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. చెప్పాలి ఎవరు మాట్లాడుతున్నారు? షూలమితి మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుందంటే యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతుంది. చెప్పండి, యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతుంది. కాబట్టి బైబిల్లో 3 కుమార్తెలు ఉన్నారని చెప్పాను. 1 బబులోను కుమార్తెలు, 2 యెరూషలేము కుమార్తెలు, 3 సియోను కుమార్తెలు. బబులోను కుమార్తెలు అంటే అన్యజనులు అని దాని అర్థం. సియోను కుమార్తెలు అంటే ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేవారు అని దాని అర్థం. యెరూషలేము కుమార్తెలు అంటే రక్షింపబడిన వారు అని దాని అర్థం. ఈరోజు ఎవరికి మనం సంబంధించాం, ఎవరికి మనం పోల్చబడ్డాం, ఎవరి ప్రకారంగా మనం జీవిస్తున్నాం? బబులోను కుమార్తెల వలె జీవిస్తున్నామా? యెరూషలేము కుమార్తెల వలె జీవిస్తున్నామా? సియోను కుమార్తెల వలె మనం జీవిస్తున్నామా? అయితే క్రీస్తు రక్తము చేత కడగబడిన మనము ఏ గుంపుకి సంబంధించే వారిగా ఉండాలంటే సియోను కుమార్తెల వలె ఉండాలి. హల్లెలూయా. సియోను కుమార్తెలు అంటే ఎవరు? ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ మంచి రాత్రికాల సమయమందు ఇక్కడ షూలమితి చెప్తుంది, యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుందంటే, నేను నల్లని దానిని, నన్ను చిన్న చూపులు చూడకుడి. అంటే యెరూషలేము కుమార్తెలు ఈ షూలమితిని ఎలా చూస్తున్నారు? నల్లని దానిని నన్ను ఎలా చూస్తున్నారు? ఆవిడ్ని చిన్న చూపులు చూస్తున్నారు. అంటే చిన్న చూపు అంటే తక్కువగా చూడడం, లేకపోతే హేళనగా మాట్లాడడం, లేకపోతే తక్కువగా అంచనా వేయడం, చులకన చేయడం. మన భాషలో చెప్పాలంటే ఏమంటారు? చులకన చేయడం, లేకపోతే పరిహాసంగా మాట్లాడడం. ఇవన్నీ కూడా కొన్ని పదాలు మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజున యెరూషలేము కుమార్తెలు షూలమితిని ఎలా చూస్తున్నారు? చిన్న చూపు చూస్తున్నారు. చెప్పండి, చిన్న చూపు చూస్తారు.
కాబట్టి అదే రీతిగా ఈరోజు దేవుని బిడ్డలైన మనము కూడా మన తోటి విశ్వాసులను మనము చిన్న చూపు చూడకూడదు. మనకంటే అందం లేకపోవచ్చు, మనకంటే విద్యలో తక్కువగా ఉండొచ్చు, మనకంటే అజ్ఞానులుగా ఉండొచ్చు, మనకంటే ఏమీ తెలియని వారుగా ఉండొచ్చు, ఒకవేళ పేదవారు కావచ్చు, సరైన బట్టలు లేకపోవచ్చు, సరైన వసతి లేకపోవచ్చు, సరైన ఇల్లు లేకపోవచ్చు, సరైన సదుపాయం లేకపోవచ్చు. కానీ అలాంటి వారిని దేవుని బిడ్డలుగా మనం ఎలా చూడకూడదు? చెప్పాలి ఎలా చూడకూడదు అంటే మనమందరము కూడా దేవుని పోలికలో మనం ఉన్నాము. అంటే ఒక వ్యక్తిని నువ్వు చిన్న చూపు చూసావంటే నువ్వు దేవుని చిన్న చూపు చూసినట్టే. ఎవరంటే ఆమె కూడా దేవుని పోలికలో ఉంది, ఇతడు కూడా దేవుని పోలికలో ఉన్నాడు, నేను కూడా దేవుని పోలికలో ఉన్నాను, మనం కూడా దేవుని పోలికలో ఉన్నాము. కాబట్టి మనం ఎవ్వరం కూడా ఎదుటి వారిని చిన్న చూపు చూడకూడదు. హల్లెలూయా. కాబట్టి పరిహాసంగా మాట్లాడకూడదు, తక్కువగా మాట్లాడకూడదు, హేళనగా మాట్లాడకూడదు, ఎగతాళిగా మాట్లాడకూడదు, బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెరూషలేము కుమార్తెలు ఈ షూలమెతుని ఎలా చూస్తున్నారు? చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మనం, అందుకే కొరింథీ పత్రికలో మాట అంటాడు, చూద్దాం త్వరగా మనం చదువుకుందాం. మనం దేవుని వాక్యం చదువుకుంటే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. యూదుల చేత 5 మారులు, దానికంటే ముందుగా అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం, ఆ తర్వాత అది చదువుదాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో అనుదిన పరిచర్యలో విధవరాండును చిన్న చూపు చూచరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుగసాగిరి. చూడండి, ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే విధవరాండ్లు. చెప్పండి, విధవరాండ్లు అంటే ఎవరు? ఎవరైతే భర్త చనిపోతారో వారు ఎవరు? విధవరాలు. కానీ లోకంలో చూస్తే ఏ శుభకార్యాల్లో కూడా విధవరాలు రానివ్వరు, ఏ మంచి కార్యాలు కూడా విధవరాలు రానివ్వరు, అది లోకం. కానీ దేవుడు అలా లేదు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? విధవరాలకే ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు, తెలివి తక్కువ వారికే ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు, అజ్ఞానులకే ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు, ఏమంటే పేదవారికే ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడో. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి విధవరాండ్ర మీద ఎవరు చిన్న చూపు చూశారంటే హెబ్రీలట. చెప్పండి, హెబ్రీలు విధవరాండ్రని ఏం చూశారట? చిన్న చూపు చూశారట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు ఈ వాక్యం వింటున్న మన జీవితాలు కూడా ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని కూడా మనము చిన్న చూపు చూడకూడదు, ఎవరిని కూడా మనం బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు, ఎవరిని కూడా పరిహాసంగా మాట్లాడకూడదు, ఎవరిని కూడా ఎగతాళి మనం చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరమగీతం 1వ అధ్యాయము 6వ వచనం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనం ఎవ్వరము కూడా ఎదుటి వారిని చిన్న చూపు చెప్పాలి, చిన్న చూపు చూడకూడదు. కాబట్టి వారి స్థితి కొద్దిగా ఉండొచ్చు, వారు పేదరికంలో ఉండొచ్చు, వారి వస్త్రాలు చాలా కఠినంగా ఉండొచ్చు, వారి పరిస్థితులు చాలా దయనీయంగా ఉండొచ్చు. అయినా సరే వారిని మనము ఎలా చూడకూడదు? చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే నువ్వు చిన్న చూపు చూస్తే దేవుడు పైనుండి నిన్ను చూస్తున్నాడు. కాబట్టి రాత్రికాల సమయమందు మనము దేవుని బిడ్డలను అందరిని కూడా సమానంగా మనం చూడాలి. హల్లెలూయా. ఒకరిని ఒకలాగా వ్యత్యాసముతో మనం ఎప్పుడు కూడా చూడకూడదు. అందుకే చూడండి, స్కూల్లో యూనిఫామ్ ఎందుకు పెడతారు? కాన్వెంట్లో చెప్పండి, మాట్లాడండి తల్లి. మీరు ఎక్కడ మాట్లాడాలి? బ్యాంకుల దగ్గర, కొలాయిల దగ్గర, పొదుపుల దగ్గర, అంటే కొలాల దగ్గర ఏమంటే ఒక బిందు పట్టుకెళ్ళి వదిన, నీ తోడు, నీ అమ్మ తోడు, మీ నాయన తోడు, అక్కడ తోడులు కూడా వేసేస్తారు. ఆ బిందు కోసం ఎన్ని అబద్ధాలంటే, ఏమంటే తాతలు తోడులు కూడా వేసేస్తుంటారు కొంతమంది. అర్థమైందండి? కాబట్టి అక్కడ మన స్వరాలు గట్టిగా వినబడతాయి.
బ్యాంకుల దగ్గర గట్టిగా వినబడతాయి, పొదుపుల దగ్గర గట్టిగా వినబడతాయి, కొల్లల దగ్గర గట్టిగా వినబడతాయి. కానీ దేవుని సన్నిధిలో నోరు తెరిచి గట్టిగా స్తుతించండి అంటే మన నోరే పెగలదు, మనకు స్వరమే రాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, మీరు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయట. కాబట్టి ఎవరిని స్తుతించాలి? మనము సజీవుడైన దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యము గురించి అది వివరించిన, మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యము గురించి అది వివరించిన. మన్నులో జీవము లేదు కాబట్టి ఆ మన్ను అయితే స్తుతించదు. నువ్వు జీవము కలిగిన వ్యక్తివి కాబట్టి, నువ్వు జీవముతో ఉన్నావు కాబట్టి, దేవుడు నీలో జీవం పోసాడు కాబట్టి నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు స్తుతిస్తూ ఉంటే నీ ఆశ పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు స్తుతిస్తూ ఉంటే నీ ఆశీర్వాదం పెరిగిపోతూ ఉంటుంది. ఆమేన్. ఎప్పుడు అడిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు ఒక బైక్ కొంటాడట, ఇంకొకడు 2 బైకులు కొంటాడట. వాడేమో ఒక కారు కొంటే ఈ పక్కోడు 2 కార్లు కొనేస్తున్నాడట. ఈడేమో ఒక ఇల్లు కడితే ఈడేమో 2 ఇల్లు కట్టేస్తున్నాడట. చివరికి ఈయన అన్నాడట, ప్రభువా నాకు ఒక కన్ను తీసి ప్రభు అన్నాడట. అంటే అర్థం ఏంటి? ఈయనకు ఒక కన్ను తీస్తే ఆయనకి 2 కన్ను దేవుడు తీసేస్తాడు. అది కొంతమంది లోకంలో మనం చూస్తాం. అంటే ఎదుటివాడు అభివృద్ధిని కొంతమంది వారవలేరు, చూడలేరు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అలాగుండకూడదు. అందరూ మనకు సమానమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈ యెరూషలేము కుమార్తెలు ఈ షూలమెత్తుని ఎలా చూశారట? చిన్న చూపు చూశారు. నల్లగా ఉన్నావు. నిజమే, కొంతమంది తెల్లగా ఉన్న వాళ్ళకి నల్లగా అంటే కొన్ని చిన్న చూపే. నేను ఎంత తెల్లగా ఉన్నానో తెలుసా, నేను ఎంత బాగున్నానో తెలుసా, ఏమండి? కాబట్టి చెప్పాలంటే తెల్లగా ఉన్న వాళ్ళు ఎండకు ఓర్చుకోలేరు, కష్టానికి ఓర్చుకోలేరు. ఎండలోకి వెళ్తే ఏమైపోతుందంటే ముఖం అంతా కూడా ఎండ దెబ్బ తినేస్తుంది, కందిపోద్ది ముఖం అంతా. అదే నల్లగున్నోళ్ళు అలాగే ఉంటారు. ఒరిజినల్ కలర్. బా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నల్లగున్నోళ్ళు ఎవరు బాధపడకండి, అది దేవుడు మీకు ఇచ్చిన ఒరిజినల్ కలర్. ఆ కలర్ ఎవరు మార్చలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు దేవుడు చెప్తున్నాడు, అలాగే విధవరాండ్ర మీద హెబ్రీలోట చిన్న చూపు చూశారట. కాబట్టి దేవుని వాక్యములో చెప్పినట్లుగా మనం ఎవ్వరం కూడా ఎదుటివారిని చిన్న చూపు చూడకూడదు. కాబట్టి అలాంటి వారిని మనం ప్రేమించేవారుగా, అలాంటి వారికి సహాయం చేసేవారుగా, అలాంటి వారికి మేలు చేసేవారుగా, అలాంటి వారికి దయ కలిగించేవారుగా మనం ఉన్నట్లయితే మన దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చిన వారు అవుతాము. ఆమేన్, హల్లెలూయా. ఒకటి మనం నేర్చుకున్న మొదటి విషయం ఏమిటంటే చిన్న చూపు చూడకూడదు. చెప్పండి, ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు. ఒకటి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక 3 విషయాలు మనం నేర్చుకుందాం. ఇంకా 2 విషయాలు ఉన్నాయి, త్వరగా మనం నేర్చుకొని ముందుకు వెళ్దాం. ఒకటి మనకు అర్థమైంది ఏమిటి? చిన్న చూపు మనం చూడకూడదు. 2 విషయాన్ని మనం తెలుసుకుందాం. 2 విషయం ఏమిటంటే, ఒకసారి ఆ వచనం చదవండి, 6వ వచనం చదవండమ్మా. నేను నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిల దానను. ప్రియులారా బాగా గమనించండి. రెండవది షూలమతి ఏమంటుందంటే, నేను ఇలా మారిపోయాను అంటే నేను ఎండ తగిలిన దానను. ఎండ అంటే శ్రమలకు గుర్తు. అంటే క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుట అని దాని అర్థం. చెప్పండి, క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుట. కాబట్టి కొన్నిసార్లు, అందుకే ఇందాక అయ్యగారు చెప్పారు కదా, నిజమైన భక్తులకి అడుగడుగున ఆటంకాలే, అడుగడుగున శ్రమలే వస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలకు మనం నిజమైన క్రైస్తవులం కాబట్టి, నిజమైన భక్తులం కాబట్టి మనకు అడుగడుగున ఏమొస్తాయి? ఆటంకాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇవి వస్తున్నాయి అంటే నువ్వెవరంటే నిజమైన క్రైస్తవుడివి అని దాని అర్థం. చూడండి,
పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని లేక తల్లి కానీ తండ్రి కానీ ఎక్కువగా కొడుతుంటారు. దేనికి? చెడిపోకూడదని. నిజంగా ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే తన పిల్లలు ఎక్కువగా ప్రేమిస్తుందో కారణం ఏంటంటే వారు చెడిపోకూడదని. ఏ తల్లి అయితే బిడ్డలు ఎక్కువ శిక్షిస్తుందో ఆ పిల్లలు పాడైపోరు, ఆ పిల్లలు చెడిపోరు. ఎందుకంటే ఆ దెబ్బలు, ఆ శ్రమ వాళ్ళకి ఏం చేస్తుందంటే ఒక మంచి దారిలో నడిపిస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే ఎక్కువగా ముద్దుగా చూస్తారో, ఎవరైతే గారాబంగా చేస్తారో ఆ పిల్లలు చెడిపోయే అవకాశము ఉంటుంది. ఎందుకంటే వాడు అనుకుంటాడు, నేను తాగిన మా నాన్న ఏమన్నాడు, నేను తిరిగిన మా అమ్మ ఏమందో, నేనంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ అని చెప్పి నీ ప్రేమ, నీ గారాబం వాళ్ళకి చెడిపోయే అవకాశాలు కలిగిస్తుంది. కాబట్టి చిన్నపిల్లగా ఉండేటప్పుడే వారిని సరైన రీతిలో మనం పెట్టాలి. చిన్నపిల్లగా ఉన్నప్పుడే వారిని దేవుని వద్దకు నడిపించాలి. హల్లెలూయా. రాజశేఖర రాయ్ గారు ఒకసారి చెప్తా మాట చెప్పి, వాళ్ళకి 3 పిల్లలు. రాజశేఖర రాయ్ గారికి 3 కూతుర్లు, 1 కొడుకు. 3 పిల్లలుగా ఉండేటప్పుడు వాళ్ళట చాలా అల్లరల్లగా చేసేవారట. వాళ్ళు చచ్చి తీసుకొచ్చి కిటికీలకి నడలకి తాడులు కట్టేసేవారట 3. ఆ కిటికీ దగ్గర తీసుకొచ్చి 3 కూడా నడుముకి తాడు కట్టేసి ఆ కిటికీలు కట్టేసేవారట. వాళ్ళు అటులాగి ఇటులాగి ఆరాధన అయిపోయిన దాకా అటులాగి ఇటులాగి అయినా సరే తాడు ఇప్పేవారు కాదట. అలా ఉన్న కారణం బట్టి ఈరోజు ఆ 3 గొప్ప దైవజనులు అయ్యారు. ఆమేన్, హల్లెలూయా. అంటే పిల్లలు పెంచే విషయంలో అంత క్రమశిక్షణ అనేది మనకుంటే, మన క్రమశిక్షణ బట్టి, మన భక్తిని బట్టి, మనం పెంచే పెంపకాన్ని బట్టి వాళ్ళు ఉన్నతమైన స్థితిలోనికి ఎదుగుదల కలిగి ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈమె అంటుంది, నేను ఎండ తగిలిన దానను, నేను నల్లగా మారడానికి, నేను ఈ రంగులో ఉండడానికి, ఈ రూపంలోనికి రావడానికి నేను ఏం చేయబడ్డానంటే ఎండ తగిలిన దానను. ఎండ అనేది చాలా వేడి ఎక్కువగా ఉంటుంది. ఎండ అనేది ఎవరు ఎక్కువ ఇష్టపడరు. ఎండ అనేది ఎవరు సంతోషించరు. ఎండ అనేది ఎవరు ప్రేమించరు. ఎందుకంటే ఎండ అనేది మన శరీరానికి బాధ కలిగిస్తుంది. ఎండ అనేది మన శరీరానికి ఇబ్బంది కలిగిస్తుంది. ఎండ అనేది మనకు చాలా చెమట కలిగిస్తుంది. ఎండ అనేది మనకు చాలా నొప్పి కలిగిస్తుంది. అందుకే ఎండను ఎవరు కూడా ప్రేమించరు. ఈ ఎండ బైబిల్ ప్రకారంగా శ్రమలకు పోల్చబడింది. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు కొరకు శ్రమలు భరించుట. చెప్పండి, క్రీస్తు కొరకు శ్రమలు భరించుట. ఓ చిన్న కష్టం రాగానే, ఓ చిన్న బాధ రాగానే మనం ఏమవుతామంటే చాలా బాధపడిపోతాం. ఊళ్ళో ఎవరికీ రానట్టుగా, ప్రపంచంలో ఎవరు అనుభవించినట్లుగా, మనం ఒక్కరమే పడిపోయినట్లుగా, మనం ఒక్కరమే బాధపడిపోయినట్లుగా మనం చాలా బాధపడిపోతాం. కానీ పౌలు అనే వ్యక్తికి లెక్క పెడితే ఒకసారి చూడండి, చూపిస్తాను చూడండి. బైబిల్లో 2వ కొరింథీ పత్రిక ఒకసారి చూడండి. అందరూ వాక్యం చూడండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి ఆ వచనాలను చదవండి. అందరూ తీసారా? చిన్న కష్టం రాగానే మనం ఎంతో బాధపడిపోతాం. చూడండి, అక్కడ పౌలు చెప్తున్నాడు. చదవండి, అందరూ తీయాలి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వల్లైనా ఆపదలలోను, ఆపదల వల్లైనా దొంగల వలనైనా ఆపదలలోను, ఆపదల్లోను, అన్యజనుల వల్లైనా ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను,
కపట సహోదరుల వలన ఆపదలోనూ ఉంటిని. చూసారండి, దయచేసి బాగా గమనించండి. ఇవన్నీ లెక్కపడితే ఒక చెప్పాలంటే కొన్ని వందల శ్రమలు ఆయన అనుభవించారు. ఎవరు? పౌలు గారు. చూసారండి, చూడండి, అయినా సరే దేవుడు నాకు ఏ విధంగా సహాయం చేయలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు ఏ విధంగా కూడా ఉపకారం చేయలేదు, దేవుడు నాకు ఏమైనా మేలు చేయలేదు అని తన నోట నుండి ఎప్పుడు కూడా రాలేదు. ఒక కష్టానికి నువ్వు అలా అయిపోతావు, ఒక శ్రమకే నువ్వు బాధపడిపోతావు. ఏమంటే జ్వరంకే నీవు ఏం చేస్తావంటే నాకు దేవుడు స్వస్థపరచలేదని బాధపడతావు, దేవుని మీద సనుక్కుంటావు, దేవుని మీద బాధపడతావు, నేను చాలా కష్టాలు పడతాను అంటావు. కానీ చూడండి, పౌలు లెక్క పెడితే చాలా శ్రమలు, చాలా దెబ్బలు, చాలా అవమానాలు ప్రజల వలన, కపట సహోదరుల వలన, ఏమండి సాటి సేవకుల వలన, సాటి విశ్వాసుల వలన, తోటి ప్రజల వలన తను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, తను చాలా బాధలు అనుభవించాడు. ఇక్కడ తను పడిన బాధలన్నీ కూడా ఈ 2 కొరింథీ 11వ అధ్యాయము 24వ వచనం నుండి ఆ వచనాలన్నీ రాస్తున్నాడు. అవన్నీ చదివితే మనకి మతిపోతుంది. ఆయన పడిన కష్టం, ఆయన పడిన బాధ, ఆయన పడిన శ్రమ మనం పోల్చుకుంటే అందులో ఏమండి కొంచెమైనా సరే మనము అది అనుభవించట్లేదు. కాబట్టి దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని నుండి మేలే పొందుకుంటామా? దేవుని నుండి శ్రమ అనుభవించలేమా? మనకు అన్ని లాభాలే కావాలా? మనకన్నీ మేలులే కావాలా? మనకన్నీ ఆశీర్వాదాలే కావాలా? మనం దేవుని నుండి కష్టము అనేది మనం అనుభవించమా? దయచేసి బాగా గమనించండి. నిజమైన క్రైస్తవుడు శ్రమ కోసమైనా దేవుని కొరకు ఎదురు చూస్తాడు, బాధకైనా దేవుని కొరకు నిలబడతాడు. అంతేగాని నామకార్థ క్రైస్తవులు, ఏమండి అంతంత మాత్రాన్ని జీవించే క్రైస్తవులు శ్రమలు రాగానే దేవుని విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళిపోతారు. మనం అలా ఉండకూడదు. ఎందుకంటే వాక్యమనే పునాది మీద మనం కట్టబడ్డాం కాబట్టి ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా క్రీస్తు కొరకు మనము నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మన శ్రమకు తగిన ఫలాన్ని మనం చూస్తాం, మన కష్టానికి తగిన బహుమానాన్ని పొందుకుంటాం, మన శ్రమలకు తగిన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు పౌలు లాంటి మనస్సు మనకు ఉండాలి. ప్రభువా, ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని బాధలైనా రాని, ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని రోగాలైనా రాని, నేను మాత్రం నీకు దూరము కాను. చెప్పాలి, ఏం చెప్పాలి? నేను మాత్రం నీకు దూరము కాను అని క్రీస్తు కొరకు మనం ఏం చేయాలి? శ్రమలు చెప్పాలి, శ్రమలు గ్రహించాలి, శ్రమలు అనుభవించాలి. కాబట్టి దయచేసి బాగా గమనించండి. కొంతమంది ముందు అభివృద్ధినే చూస్తాం. ఒకసారి 2 భార్యాభర్తలు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మమ్మలను పాల్ దినకరన్ లాగా, వాళ్ళ ఫ్యామిలీ లాగా మమ్మల్ని కూడా ఆశీర్వదించు ప్రభువా అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? దినకరన్ గారు తెలుసా? దినకరన్ గారు చెన్నైలో ఉండేవారు, ఇప్పుడు లేరు, చనిపోయారులేండి. ఒకప్పుడు చాలా గొప్ప సేవ చేశారు, చాలా ఆశీర్వాదకరమైన సేవ చేశారు. వారు నడిచి వెళ్తే దయ్యాలు పారిపోయేవి, రోగులు స్వస్థపడేవారు. అంత అద్భుతమైన సేవ జరిగించారు. ఎవరు? కాదు, దినకరన్ గారు, డిజిఎస్ దినకరన్ గారు. వాళ్ళ కుమారులు పాల్ దినకరన్ గారు. కాబట్టి డిజిఎస్ దినకరన్ గారు అంత అద్భుతమైన సేవ జరిగించారు. అయితే 2 భార్యాభర్తలు ఏమని ప్రార్థన చేస్తున్నారు? మమ్మల్ని కూడా డిజిఎస్ దినకరన్ లాగా మమ్మల్ని చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారట. ఏమని చెప్పండి అమ్మా. రిప్లై అంటే సప్లై ఉంటుంది అని నువ్వు ఒక్కడవే చెప్తున్నావు, మిగతా వాళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారు. అర్థమైందమ్మా? చెప్పాలి. మమ్మల్ని కూడా డిజిఎస్ దినకరన్ లాగా చేయి ప్రభువా అని ఆ భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడట. ఓ నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, మీ ప్రార్థన నేను అంగీకరించాను. కానీ వారు ఆశీర్వదింపబడ్డానికి ఎన్ని జరిగాయో తెలుసా, ఎన్ని నష్టాలు పొందుకున్నారో తెలుసా అని చెప్తూ ఇలా చెప్పాడు దేవుడు. ఒకసారి వారు కారులో వెళ్తూ ఉంటే వాళ్ళ కుమార్తె
డిఎస్ దినకన్న గారు, పాస్టమ్మ గారు వీళ్ళందరూ కారులో వెళ్తే కారు యాక్సిడెంట్ అయింది. కారు యాక్సిడెంట్ అయితే ఒక్క కుమార్తె యాక్సిడెంట్లో చచ్చిపోయింది. కారు డ్రైవర్ కూడా చచ్చిపోయాడు. డిఎస్ దినకన్న గారికి ఆ అమ్మగారికి కూడా ఇద్దరికి కాలు చేతులు విరిగిపోయాయి. కాబట్టి అలాంటి శ్రమ మీకు కావాలా? అలాంటి కష్టం కావాలా? వారి యొక్క ఆశీర్వాదం మీకు కావాలంటే ముందేం చేయాలి? వాళ్ళు అనుభవించేంత శ్రమ, వాళ్ళు అనుభవించే కష్టం మీరు అనుభవిస్తుంటే అమ్మి బాబు అలాంటి వద్దండి అంటున్నారట వాళ్ళు. అయ్యి బాబోయ్, అలాంటి శ్రమలు అలాంటి బాధలు మాకు వద్దండి, ఈ జీవితం ఈ కాలానికి చాలని చెప్పి ప్రార్థన ముగించుకున్నారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు జాగ్రత్తగా మనం దేవుని వాక్యం మనం విందాం. కాబట్టి రెండవది మనం ఏం నేర్చుకున్నాం? క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుట. కాబట్టి రాత్రి కొన్నిసార్లు మన జీవితంలో కొంతమంది మన ప్రక్క ఉండేవారు కావచ్చు, మన బంధువుల్లో కావచ్చు, మన వీధిలో ఉండేవారు కావచ్చు, కొంతమంది మనుషులు కొన్నిసార్లు మన మీద నిందలు వేస్తారు, కొన్నిసార్లు మనల్ని తప్పులుగా పోల్స్తారు, మన మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు, మన మీద ఎన్నో నిందలు అనేకమైనవి మనం చెప్తుంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే బాధపడకుండా మనము క్రీస్తు కొరకు ఏం చేయాలి? నిలబడాలి. మనం క్రీస్తు కొరకు నిలబడాలి. మనం క్రీస్తు కొరకు నిలబడినప్పుడే దేవుని కార్యాలు మనము చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పౌలు ఇన్ని శ్రమలు అనుభవించిన, ఇన్ని ఉపద్రవాలు అనుభవించిన, ఇన్ని పరిణామాలు వచ్చినా సరే పౌలు క్రీస్తును ఎప్పుడు కూడా తన జీవితంలో విడిచిపెట్టలేదు. నిజంగా ఆ శ్రమలే మనకొచ్చి ఉంటే, ఆ శ్రమలే నాకొచ్చి ఉంటే మనం ఎప్పుడో యేసుని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు అందరికీ కావాల్సింది ఏంటంటే సుఖముగా ఆశీర్వాదాలు వచ్చేయాలి. ఏమండి, అనుకున్నవన్నీ జరిగిపోవాలి. కానీ ఆ రోజుల్లో భక్తులు ఒక మేలు జరగడానికి ఎంత ఉపవాసం ఉండేవారో, ఎంత కన్నీటి ప్రార్థన చేసేవారో, ఎంత దేవుని దగ్గర గోజాడేవారో, ఎంత దేవుని దగ్గర నలిగిపోయేవారో. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నాలాంటి పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఎలా చెప్పారట, మనం ఇంకా దేవునికి యోగ్యంగా ఉండాలంటే మనల్ని మనం నల్లగొట్టుకోవాలని చెప్పారట పాస్టర్ గారు. ఏమన్నారు అనేసరికి అబ్బాయి ఇంట్లోకి వెళ్ళి సుత్తి తీసుకొని ఇలా కొట్టుకుంటున్నాడట. సుత్తి తీసుకొని కొట్టుకుంటే సమయంలో పాస్టర్ గారు ఆ ఇంటికి గృహదర్శనకి వెళ్ళారట. ఈ గృహదర్శనం వెళ్ళే లోపు ఈ అబ్బాయి మోకాల మీద ఉండి ఆ సుత్తితో ఇలా కొట్టుకున్నాడు. గట్టిగా కొడుతుంటే గాయాలైపోతున్నాయి, రక్తం వచ్చేస్తుంది. పాస్టర్ గారు చూసి, ఏంటైనా ఈ పరిస్థితి, ఎందుకలా కొట్టుకుంటున్నామంటే, అదే నాయ్య గారు ఆదివారం మీరు చెప్పారు కదా. ఏం చెప్పారు? ఒరే నాయనా, ఒరే తండ్రి, ఒరే స్వామి, కొట్టుకోవడం అంటే సుత్తులతో రాళ్ళతో కాదురా, ఉపవాసముల చేతను, జాగరాల చేతను, ప్రార్థనల చేతను, ఏమంటే కన్నీటితోనూ ఏం చేయాలి? నీ శరీరాన్ని నీవు నల్లగొట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది నల్లగొట్టుకోవడం అంటే అది కానీ సుత్తుతో రాళ్ళతో కొట్టుకొని నిన్ను గాయపరచుకోవడం కాదని ఆ పాస్టర్ గారు అప్పుడు పరమార్థాన్ని వివరించి చెప్పారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాంటి ప్రబుద్ధులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. కొంతమంది వాక్యాన్ని అపార్థం చేసుకున్న వాళ్ళు. కాబట్టి వాక్యంలో అంతరార్థాన్ని గ్రహించాలి. వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎలా చెప్తున్నారు ఆ మాట, ఎలా చెప్తున్నారు, బోధిస్తున్నారు ఆ వాక్యాన్ని అని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఆత్మీయంగా ఎదిగే అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు క్రీస్తు కొరకు మనం ఏం చేయాలి? మరో మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము. తొందరగా మరొక 10-20 నిమిషాల్లో ముగించేద్దాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 1-2 వచనాలు త్వరగా చదువుకుందా. ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా ఆ మందిరములో నాయకుడును ఇమ్మేరు కుమారుడగు పశ్షూరును యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందు ఉన్న గుమ్మమునొద్ద నుండి
బండలో అతనిని వేయించెను. పిల్లరా, ఈ యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూస్తే అక్కడ యిర్మీయాను కూడా పట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే చాలా కొట్టారు, తర్వాత ఈడ్చారు, చాలా పిడిగుద్దులు గుద్దారు, చాలా హింస పెట్టారు, చాలా బాధ పెట్టారు, చాలా నల్లగొట్టారు, అన్నీ చేశారు. చేసి చివరికి కాలికి బొండం వేసి, బొండ అంటే పెద్ద ఏమంటే కర్ర, పెద్ద చెక్క ఉంటుంది, ఆ చెక్కకి మధ్యలో హోల్ ఉంటుంది. ఆ హోల్లో ఈ 2 కాళ్ళు పెట్టిస్తే అతను వెళ్ళడానికి కానీ నడవడానికి కానీ నిలబడడానికి అవకాశాలు, అటువంటి భయంకరమైన శిక్షను యిర్మీయాకు పెట్టారు. అయినప్పుడు కూడా దేవుడు నన్ను చూడలేదు, దేవుడు నాకు సహాయం చేయలేదు అని దేవుడి మీద తిరుగుబాటుతనం ఆయన చేయలేదు. ఎన్ని పెట్టినా సరే సహించాడు, ఎన్ని పెట్టినా సరే భరించాడు, ఎన్ని పెట్టినా సరే నేను దేవుని కొరకు హతసాక్షిని అయిపోతానని నిలబడ్డాడు. హల్లెలూయా! అటువంటి యిర్మీయా జీవితంలో తను దేవుని కొరకు చాలా శ్రమలో అనుభవించాడు. కాబట్టి కొన్నిసార్లు భార్యాభర్తలుగా మీరున్నారు, కొంతమంది మీ కుటుంబాల్లో ఏదైనా చిన్న శ్రమ రాగానే భార్యగా నీవు భర్తను ఏం చేయాలంటే ధైర్యపరచాలి. దేవుడు మనకు ఉన్నాడు, దేవుడు మనకు సాయం చేస్తాడు. ఇదిగో బైబిల్లో యిర్మీయా ఇలా ప్రార్థన చేస్తాడు, బైబిల్లో మోషే ఇలా ప్రార్థన చేస్తాడు అని బైబిల్లోని కొంతమంది భక్తుల్ని పరిచయం చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ధైర్యపరచాలి. ఒకవేళ భార్య కృంగిపోయిన సమయంలో ఉంటే భర్త కూడా భార్యను ఏం చేయాలి, వాక్యంతో ధైర్యపరచాలి. అప్పుడే ఆ ఫ్యామిలీ కట్టబడుతుంది, దేవుళ్ళో నిలబడతారు, దేవుళ్ళో ఏకత్వం చేయబడతారు, దేవుళ్ళో వారు దేవుని కొరకు రోషంగా జీవిస్తారు. ఆమేన్, హల్లెలూయా! నీ దారి నీ దారే, నా దారి గోదారి అన్నట్లుగా చాలామంది చూస్తే భార్య ఒక దారి, భర్త ఒక దారి. అలా ఉంటే ఆ జీవితాలు ఏం కట్టబడతాయి? వారి ద్వారా దేవునికి ఏం మహిమ వస్తుంది? వారికి సాక్ష్యం ఏముంటుంది గ్రామాల్లో? అర్థం చేసుకుంది. ఎప్పుడు ఒకలాగే ఉండకూడదు. మనం కాలం మారుతున్న కొలది, వయస్సు పెరుగుతున్న కొలది కొన్నిసార్లు కుటుంబాల్లో ఆత్మీయంగా మనము కట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా! కాబట్టి కుటుంబ బాధ్యత అనేది దేవుడు ఎక్కువ ఎవరికి ఇచ్చాడో తెలుసా? స్త్రీకే ఇచ్చాడు దేవుడు. నీ కుటుంబ విషయంలో నిన్నే దేవుడు ఒకసారి లెక్క అడగబోతాడు తెలుసా? నీ భర్త విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు, నీ బిడ్డల విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన అన్ని విషయాలు కూడా దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి అందుకే జ్ఞానం కలిగి, అందుకే చెప్పాడు, నీ భర్త అన్యుడైతే, నీ భర్త అమాయకుడైతే, నీ భర్త సరైనవాడు కాకపోతే నీ ప్రవర్తన వలన ఆయన నీవు మార్చుకోవచ్చు అన్నాడు. నువ్వు కొన్నిసార్లు ప్రేమ చూపించాలి, ఎందుకంటే దేవుని కొరకు. కొన్నిసార్లు నువ్వు తగ్గిపోవాలి దేవుని కొరకు, కొన్నిసార్లు ప్రేమించాలి దేవుని కొరకు. అతడు దేవుని వద్దకు రావాలంటే కొన్నిసార్లు కొన్ని సాహసాలు చేయాలి, తప్పదు. ఎందుకంటే దేవుడి వాక్యం అలా చెప్తుంది మనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయమందు ఇక్కడ యిర్మీయా లాగా, ఇక్కడ పౌలులాగా ఈరోజు మనము కూడా కొన్ని శ్రమలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు వచ్చినప్పుడు భయపడిపోయి పారిపోయి ఎక్కడికో వదిలి వెళ్ళిపోతే దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. నువ్వున్న స్థలములోనే, నీవున్న గ్రామములోనే నీవు దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా. కొంతమంది ఇక్కడ సరైన రాబడలేదని, ఇక్కడ సరిగా బ్రతకలేకపోతున్నామని కొంతమంది ఏం చేస్తారంటే ఏ హైదరాబాదో, ఏ విశాఖపట్నమో, ఏ విజయనగరం, పెద్ద పెద్ద పట్టణాలకు పారిపోతుంటారు. ఎందుకు? నేను చెప్పే మాట ఏంటి తెలుసా? నేను ఒక సేవకుడు ఏం చెప్తున్నానంటే, మీరు బ్రతకడానికి రాబడి కాదు, ఎక్కడైతే ఆత్మీయంగా మీ వాక్యం అందుతుందో, ఎక్కడైతే నువ్వు ఆత్మీయంగా కట్టబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు ఆత్మీయ ఎదుగుతున్నావో ఆ సంఘంలో స్థిరపడి ఉంటే దేవుడే నేను పోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగూ చాలామంది ఏమండి, లేకపోతే పోషణ కొరకు, లేకపోతే ఆర్థికం కొరకు, లేకపోతే సరైన పోషణ లేదని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి చివరికి దేవుణ్ణి పోగొట్టుకునేవారు బైబిల్లో చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి మీకు చెప్పే విషయం ఏంటంటే, మీరు సంపాదన కోసం చూడొద్దండి, డబ్బు బాగా వస్తుందని చూడొద్దండి. పలానా ప్రాంతం వెళ్తే అందరూ నలుగురు కూడా పనిచేసుకోవచ్చు, నలుగురికి రాబడి వస్తుంది, నలుగురు వల్ల బాగా సంపాదించుకోవచ్చు అనుకుంటే ఎక్కడో దగ్గర దేవుడు దానికి ఏం చేస్తాడంటే చిల్లు పెట్టేస్తాడు. ఏమంటే ఏం చేస్తాడు? వచ్చింది సంపాదన అంతా కూడా ఆ చినిగిపోయిన సంచులు వేస్తే అది కనబడదు.
కాబట్టి అలా చేయకూడదు. నీవు ఆత్మీయ క్షేమం ఎక్కడ ఉన్నాదో, నీవు ఆత్మీయంగా ఎక్కడ ఎదుగుతున్నావో, నీ వాక్యం నీ ఆత్మీయ జీవితానికి ఎక్కడైతే వాక్యం నీకు సరిపడుతుందో, ఈ దేవుడు ఏ సంఘములో నిన్ను పెట్టాడో అక్కడ ఉండడమే నీకు క్షేమము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయమందు మనం అర్థం చేసుకుందాం. ఈ పరమగీతం 1వ అధ్యాయము 6వ వచనము ద్వారా 2 విషయాలు మనతో మాట్లాడాడు. ఒకటి, చిన్న చూపు చూడకూడదు. ఎవరిని కూడా మనం చిన్న చూపు చూడకూడదు. 2, క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుట. బైబిల్ ఇంకా శ్రమల కోసం చాలా ఉన్నాయి, కానీ సమయం లేదు కాబట్టి చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి ఆ చివరి లైన్ చదవండి. 6వ వచనంలో చివరి, నా సహోదరుల మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తిగా ఉంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. పిల్లరా, ఇక్కడ షులమతి అంటుంది, ఏమంటుందంటే, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తిగా నన్ను ఏర్పాటు చేశారు, అయితే నేను నా సొంత తోటను నేను కాయకపోతిని. అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ద్రాక్ష తోట సంఘానికి సూచనగా ఉంది. చెప్పండి. ద్రాక్ష తోట సంఘానికి సూచనగా ఉంది. ఎందుకంటే ఒకసారి యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం మనం చదివితే అక్కడ సంఘం కోసం ఒక మాట అన్నాడు. త్వరగా చదువుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చదవనా. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతిగా యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇజ్రాయేల్ వంశము ద్రాక్ష తోటకు పోల్చబడింది. ద్రాక్ష తోట సంఘానికి పోల్చబడింది. ద్రాక్ష తోట అంటే అర్థం ఏంటి? సంఘము. ద్రాక్ష తోటలో ఎన్నో ద్రాక్ష చెట్లు ఉంటాయి, ఎన్నో తీగలు ఉంటాయి, ఎన్నో ద్రాక్ష గెలలు ఉంటాయి. అదే రీతిగా సంఘములో ఎంతోమంది దేవుని బిడ్డలు ఉంటారు. రకరకాలు ప్రాంతాల నుండి, రకరకాల గ్రామాల నుండి, రకరకాల వంశాల నుండి వచ్చి సంఘములో చాచబడిన దేవుని బిడ్డలు చాలామంది ఉంటారు. కాబట్టి అందుకే సంఘాన్ని దేవుడు దేనికి పోల్చాడంటే ద్రాక్ష తోటకు పోల్చాడు. ఇప్పుడు షోలమత్ అంటుంది, ఆ ద్రాక్ష తోటకు నేనెవరంటే కావలి కత్తెను. చెప్పండి. కావలి కత్తెను అంటే కావలివాడు, లేకపోతే కావలి కత్తి. కావలి కత్తి అంటే ఆడవారు, కావలివాడంటే పురుషుడు. కాబట్టి సంఘానికి నువ్వెవరవంటే కావలివారు. చెప్పండి. కావలివారు అంటే కాపలా కాసే వ్యక్తి అని అర్థం. చూడండి, ఈ కావలివాడు మనకు బాగా అర్థం అవ్వాలంటే, పూర్వ దినాలలో రాజులు ఉండేవారు. రాజులు ఉన్నప్పుడు ఏం చేసేవారంటే, ఆ రాజులు చక్కటి అందమైన భవనాలు నిర్మాణం చేసుకొని, ఆ భవనాలకు ఏం చేస్తారంటే చుట్టూ కోటగోడ నిర్మాణం చేసేవారు. ఆ కోటగోడ ఎలా ఉంటుందంటే చాలా పొడవుగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది, చాలా వెడల్పుగా ఉంటుంది. ఆ కోటగోడ చుట్టూ ఉంటూ లోపట వాళ్ళు అందమైన భవనాలను నిర్మాణం చేసుకునేవారు. అలా నిర్మాణం చేసుకొని రాజుల కుటుంబాలు ఆ లోపల భవనాల్లో నివాసం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే, ఆ చుట్టూ కోట గోడకి అక్కడక్కడ కొన్ని బురుజులు ఉంటాయి. ఏమంటారు? లేకపోతే కావలి గోపురం అంటారు. ఏమంటారు? అట్లే కావలి గోపురంలాగా అక్కడక్కడ కొన్ని చిన్న గుడుల్లాగా, లేకపోతే కావలి గోపురాల్లాగా అక్కడక్కడ ఉంటాయి. ఎందుకు కావలి గోపురం ఉంటుందంటే, ఆ కావలి గోపురములో ఒక కావలివాడు ఉంటాడు. ఆ కావలివాడు ఏం చేస్తాడంటే రాత్రంతా కూడా మేలుకొని, ఎక్కడి నుండి శత్రువులు వస్తారా, ఎక్కడి నుండి సైనికులు వస్తారా, ఎక్కడి నుండి శత్రువులు వచ్చి ఒకవేళ రాజును కుటుంబాన్ని చంపుతారేమో అని చెప్పి అందులో ఉండే కావలివాడు ఏం చేస్తాడంటే మేలుకొని, ఏ వైపు నుండి శత్రువులు వస్తారని చెప్పి వాడు రాత్రంతా కూడా నిద్రపోకుండా ఆ కావలివాడు ఏం చేస్తాడంటే మేలుకొని, కాబట్టి శత్రువుని కనిపెడుతూ ఉంటాడు కావలివాడు చేసే పని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటుంది, నా సహోదరులు నా మీద కోపగించి నన్ను ద్రాక్ష తోటకు చెప్పాలి
కావలివాడిగా నన్ను పెట్టాడు. అంటే ద్రాక్షతోట అంటే సంఘ క్షేమము కొరకు నువ్వు ఎంతో పాటుపడాలి. సంఘ క్షేమము కొరకు నువ్వు ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కావలివాడు ఏ రీతిగా అయితే ఆ లోపలుండే రాజు కుటుంబాన్ని కాపాడడానికి, రాజు కుటుంబానికి క్షేమం కలిగించడానికి కావలివాడు ఏం చేస్తాడంటే తన నిద్ర విడిచిపెట్టి, తన సుఖాన్ని విడిచిపెట్టి, తనకున్న వసతులు విడిచిపెట్టి రాత్రంతా మేలుకొని ఏం చేస్తాడంటే రాజు కుటుంబాన్ని సంరక్షిస్తాడు. అదే రీతిగా సంఘాన్ని సంరక్షించాలంటే ఒక కావలివాడు ఏ విధంగా అయితే మేలుకొని ఉంటాడో అదే రీతిగా సంఘములో ఉండే నీవు నేను కూడా సంఘ క్షేమము కోసం మనమందరం కూడా ప్రయాసపడాలి. హల్లెలూయా చెప్పాలి. ఏం చేయాలి? సంఘ క్షేమము కొరకు ఏం చేయాలి? ప్రయాసపడాలి. మూడవది ఆమె అంటుంది, నేను నా ద్రాక్ష తోట నేను కాయకపోతేనే, కానీ నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా పెట్టారు. ద్రాక్ష తోట అంటే సంఘము. అంటే సంఘానికి నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉండాలంటే సంఘానికి క్షేమము కలిగించే వ్యక్తిగా ఉండాలి, సంఘానికి అభివృద్ధి కలిగించే వ్యక్తిగా ఉండాలి, సంఘానికి మేలు కలిగించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సంఘము క్షేమముగా ఉండాలంటే సంఘములో ఉన్న విశ్వాసులు 3 రకాలైన వారుగా ఉండాలి. చెప్పండి, చెప్పాలి. సంఘం క్షేమముగా ఉండాలంటే సంఘములో ఉండేవారు 3 రకాలైన వారు ఉండాలి. ఏమిటి అంటే మొదటి రకం చూద్దాం ఒకసారి. ఫిలోమోను పత్రిక, తొందరగా ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4 వచనాలు త్వరగా. ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతిను, జత పనివాడైన ఫిలోమోనుకును, అప్యాకును, తోడి యోధుడైన నీ ఇంటున్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయనది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును నీకు కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘం విషయంలో ఈ ఫిలోమోను అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఫిలోమోను ఏం చేస్తున్నాడు? సంఘ క్షేమం కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే సంఘం క్షేమముగా ఉండాలంటే సంఘములో ప్రార్థించేవారు ఉండాలి. చెప్పాలి. ఏం చేసేవారు ఉండాలి? మాటలు చెప్పేవారు కాదు, లేకపోతే ప్లాన్లు ఇచ్చేవారు కాదు, లేకపోతే అలా చేద్దాం ఇలా చేద్దాం చెప్పేవారు కాదు. సంఘం క్షేమాభివృద్ధి కలిగించాలంటే, సంఘం అభివృద్ధిలోకి రావాలంటే, సంఘం క్షేమముగా ఉండాలంటే సంఘములో ఎలాంటి వారు ఉండాలి? ప్రార్థించేవారు ఉండాలి. ఇక్కడ ఫిలోమోను ఇంటిలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం యొక్క బాధ్యత పౌలు గారు ఫిలోమోనుకి అప్పగించారు. కాబట్టి అప్పగించిన ఆ బాధ్యత ప్రకారంగా తన ఇంటిలో ఉండే సంఘము కొరకు ఇక్కడ ఫిలోమోను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే పౌలు ఫిలోమోన్ని అంత అభినందించాడంటే, అతన్ని హెచ్చించాడంటే, అతనంత గౌరవించాడంటే ఫిలోమోన్లో పౌలు ఏం చేశాడంటే ప్రార్థన జీవితాన్ని చూశాడు. హల్లెలూయా. ప్రార్థన జీవితాన్ని చూశాడు. కాబట్టి ఇక్కడ ఫిలోమోను ఈ పత్రిక రాస్తూ పౌలు తను గణపరిచాడు. నీ ప్రేమను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, కాబట్టి సంఘం పట్ల నీకున్న బాధ్యతను బట్టి, నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి నేను ఎల్లప్పుడూ కూడా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి సంఘ క్షేమము కలిగి ఉండాలంటే సంఘములో మొదటగా ఎవరు ఉండాలి? ప్రార్థించేవారు ఉండాలి. ప్రార్థన కోసం చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చూపిస్తే సమయం చాలదు. కాబట్టి ఎన్ని రకాల మనుషులు అని చెప్పాను? మొదటి రకం ఎలాంటి వారు ఉండాలి? ప్రార్థించేవారు ఉండాలి అని చెప్పాను. రెండవ రకం మనం చూద్దాం. అదే అపొస్తలుల కార్యాలు. తొందరగా చదువుకుందాం. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు. త్వరగా
అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను ఏర్పాటు చేసుకొని మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఉందమని చెప్పిరి. చదువు ఇంకా. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకొరు, నికానోరు, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టులందరూ, అంత్యొక్క వాడును నికోలస్సు అనువారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. హల్లెలూయా. ఈ అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం చదివితే అక్కడ 7 మంది ఆత్మతో నింపబడిన వారు ఉన్నారు. ఈ అపోస్తులు ఏం చేశారంటే, మేము ప్రార్థన చేస్తాం, మేము వాక్యాన్ని బోధిస్తాం, మేము సువార్తను ప్రకటిస్తాం. కాబట్టి ఎవరికైనా బాగోలేకపోతే మేము వారికి ప్రభు దగ్గర నడిపిస్తాం. అయితే ఈ 7 మంది ఏం చేయాలంటే, వచ్చిన వారికి పరిచర్య చేయాలి. 7 మంది ఏం చేయాలి అమ్మ? అందరూ చెప్పాలి. ఏం చేయాలి? ఈ 7 మంది ఏం చేయాలి? పరిచర్య అంటే భోజనం వడ్డించాలి. ఆ కింద చదవండి, తర్వాత వెళ్ళి డౌట్గా ఉంటే. మీరు ఈ 7 మంది ఏం చేయాలంటే భోజనం వడ్డించాలి, తిన్న తర్వాత ప్లేట్లు కడగాలి, అక్కడ ఊర్చాలి, పరిచర్య చేయాలి. కాబట్టి 7 మంది కూడా దేనికోసం నిర్ణయించారు? పరిచర్య చేయడానికి నిర్ణయించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అపోస్తులు అంటే 12 మంది. ఈ అపోస్తులు 12 మంది ఏం చేస్తారంటే వాక్యాన్ని ప్రకటిస్తారు, రోగుల కొరకు ప్రార్థన చేస్తారు, సువార్తను ప్రకటిస్తారు, సంఘాలు కడతారు, మందిరం కడతారు, దేవుని కార్యాలు చేస్తారు. మిగతా ఈ 7 మంది ఏం చేయాలి? అది వచ్చిన విశ్వాసులకి, వచ్చిన సేవకులకి భోజనాలు పెట్టాలి. వాళ్ళు తిన్న తర్వాత ఆ ప్లేట్లు కడగాలి, తర్వాత అదంతా శుభ్రపరచాలి, అదంతా క్లీన్ చేయాలి. అక్కడ ఏం చేయాలంటే 7 మంది కూడా ఏం చేయాలి? పరిచర్య చేయాలి. హల్లెలూయా. రెండవది, సంఘములో ఎవరు ఉండాలంటే పరిచర్య చేసేవారు ఉండాలి. కాబట్టి అప్పుడే మన సంఘము క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. చెప్పాలి ఏం కలిగిస్తుంది? ఒకసారి ఒక ప్రాంతానికి ఉపవాస కూడికలో వాక్యం చెప్పడానికి పిలిచారు. పిలిస్తే చక్కగా భార్యాభర్తలు ఇద్దరు అప్పుడు పాట పాడారు. ఇద్దరు మొదటి సంవత్సరం వెళ్ళినప్పుడు చక్కగా పాట పాడారు. దేవుడు మంచి కృప ఇచ్చాడు భార్యాభర్తలకి. ఏంటి పాటలు పాడారు అనుకున్నాను. మళ్ళీ 2వ సంవత్సరం కూడా పాస్టర్ గారు పిలిచారు వాక్యం చెప్పడానికి. 2వ సంవత్సరం కూడా ఆ సంఘానికి వెళ్తే ఈ భార్యాభర్తలు ఎక్కడ కనబడరే వీళ్ళిద్దరు? ఎవరు కనబడలేదు. అయిపోయిన తర్వాత ఆ స్థానిక పాస్టర్ గారిని అడిగి, ఏమండి గత సంవత్సరం వచ్చినప్పుడు చక్కగా ఆసక్తిగా ఉద్యోగంగా డ్యాన్సులు వేస్తూ మరి పాడారు భార్యాభర్తలు, వారు ఏరి అని అడిగితే వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు అన్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళకంటే భోజనంలో వడ్డించేటప్పుడు వాళ్ళకి రెక్కలు, కాళ్ళు, తొక్కలు పడ్డాయట. వాళ్ళు భోజనం వడ్డించేటప్పుడు చెప్పండి ఏం పడ్డాయట? అమ్మ నిజం, వాస్తవాలు, అబద్ధాలు ఏం కాదు ఇవి. ఏం పడ్డాయట వాళ్ళకి? అంటే మేమెంత కష్టపడుతున్నాం, మేమెంత పాటలు పాడుతున్నాం, మేమెంత చక్కగా అన్నీ చేస్తున్నాం కాబట్టి కనీసం పాస్టర్ గారు మాకు సరైన మొక్కలేయలేదు. ఏమంటే భోజనాల దగ్గర మేము ఉంటామా? భోజనాల దగ్గర వాళ్ళు ఉంటారా? ఏమంటారు? భోజనాల దగ్గర ఎవరైతే వడ్డిస్తారో వాళ్ళు ఉంటారు. కాబట్టి సరైన మొక్కలు పడలేదంటే అది ఎవరు తప్పు? పాస్టర్ గారు తప్ప? పాస్టర్ గారు తప్పండి? కాదు. కాబట్టి వడ్డించినప్పుడు ఒక్కొక్కసారి రెక్క రావచ్చు, ఒక్కొక్కసారి తొక్క రావచ్చు. తొక్క అంటే స్కిన్ను. కాబట్టి ఏదో రావచ్చు, కానీ ఇది దేవుని కార్యం కదా. కొంతమంది ఇది ప్రసాదం అనుకొని తింటారు. కొంతమంది ఏంటంటే దేవుని భోజనం అంటే ప్రసాదంతో సమానం అనుకొని కొంతమంది తింటారు. కళ్ళకు అద్దుకొని మరి తింటారు కొంతమంది. కానీ వీళ్ళు ఏం చేస్తారట, మాకు తొక్కలేశారు, మాకు కాళ్ళు వేశారు,
మాకు రెక్కలేశారు అని చెప్పి ఇదంతా పాస్టర్ గారు చూడాలి కదా, పాస్టర్ గారు చెప్పాలి కదా. వడ్డించిన వాళ్ళకి వాళ్ళు కష్టపడతారు కాబట్టి గుర్తించి వాళ్ళకి సరైన మొక్కలు ఎవరు చెప్పాలట? పాస్టర్ గారు చెప్పాలట. వాళ్ళు కష్టపడతారు కాబట్టి వాళ్ళకి సరైన మొక్కలు వేయించని పాస్టర్ గారు చెప్పాలట. పాస్టర్ గారు చెప్పలేదు కాబట్టి ఈ సంఘాన్ని మేము రామని రాకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. అలా కొన్ని స్థలాల్లో జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాగ మనం ఉండకూడదు. కాబట్టి మనం దేవుని కోసం వస్తున్నాం. ఎవరి కోసం వస్తున్నాం? దేవుని కోసం వస్తున్నాం. కాబట్టి దేవుని పరిచర్య కోసం వస్తున్నాం. కాబట్టి సంఘములో రెండవది ఎవరు ఉండాలి? పరిచర్య చేసేవారు ఉండాలి. మొదటగా ఎవరు ఉండాలి? ప్రార్థించేవారు ఉండాలి. సంఘం క్షేమముగా ఉండాలంటే, సంఘం అభివృద్ధి చెందాలంటే ఒకటి ఏమంటే ప్రార్థించేవారు ఉండాలి, రెండవది పరిచర్య చేయవాళ్ళు ఉండాలి. మరొక మాట చూపించి నేను త్వరగా ముగిస్తాను. చూద్దాం. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 36, 37 వచనం చదువు. 37, 36 చదువుకుందాం. ఒకసారి చూడండి, అందరూ చూడండి. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 36, 37 చదువుకుందాం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అనువాడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 36, 37 చదివితే బర్నబా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. చెప్పండి. కుప్రాలో, ఆ ఊరి పేరు కుప్రా, పప్రా కాదు. చెప్పండి చెప్పండి చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏంటిది? కుప్రా. ఏమండి, కుప్రాలో ఎవరున్నారు? బర్నబా అనే వ్యక్తి ఉన్నాడట. ఆయన ఆ భూమి అమ్మేసి ఆ వెల అంటే డబ్బు తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి ఎవరికి ఏది కావాలో, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో, ఏది అవసరమై ఉన్నదో అని చెప్పి అవి కొనమని చెప్పి ఆ డబ్బు తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర ఆయన పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మూడవది సంఘ అవసరతలకు గుర్తించే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. అలా సంఘ అవసరతలకు గుర్తించేవారుగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ డబ్బు తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి ఆయన అంటున్నాడు, ఈ డబ్బును పరిచర్యలో మీరు వాడండి అని ఇచ్చినప్పుడు అపోస్తలులు ఏం చేస్తారంటే ఆ డబ్బును సేవకు ఉపయోగించారు, సువార్తకు ఉపయోగించారు. కాబట్టి వచ్చిన వారికి భోజనం విషయంలో ఉపయోగించారు, అన్ని అవసరతల విషయంలో ఉపయోగించారు. ఆ విధంగా ధారాళంగా ఇస్తే దేవుని పని ధారాళంగా జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మూడవది ఎలాంటి వారు ఉండాలంటే సంఘ అవసరతలు గుర్తించేవారు. అంటే ఈరోజు మందిరంలో మనం ఉన్నాం. మా మందిరానికి ఏం కావాలి? ఏం కావాలి మన మందిరానికి? చెప్పాలా? నువ్వు ఒక ఏసీ కొనిచ్చే, మిగతా వరకు అంటారు. ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మా సంఘానికి ఏం కావాలి అని ఒక సమర్పణతో, ఒక ప్రేరేపణతో మనం వస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు. అందుకే కొంతమంది చెప్తారు, మీరు దేవుని ఇల్లు కట్టండి, దేవుడు మీ ఇల్లు కడతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడికి ఇచ్చే ఎవ్వరు కూడా నష్టము పోరాట. ఒకసారి పాస్టర్ గారు అక్కడ సభలు ఏర్పాటు చేశారట. సంఘంలో పాస్టర్ గారు ప్రకటన చేశారట, ఇదిగో మరి ప్రతి సంవత్సరం సభలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా 3 దినాల సభలు ఏర్పాటు చేస్తాం. మరి ఆ సభల కొరకు ఎవరైనా ప్రేరేపణ చేస్తే మీరు ప్రార్థించకండి అని చెప్పినప్పుడు సరే అని చెప్పి ఒక ఆయన తనకి 2 ఎద్దులు ఉంటే ఒక ఎద్దును ₹1,00,000 అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతకి? అయితే అలా ఇచ్చేసిన తర్వాత భార్య అతన్ని చాలా శోధించిందట. ఏమండి మనకు ఉండేది 2 ఎద్దులే, మరి వర్షాలు, జూన్ అంటే వర్షాలు పడతాయి, వర్షాలు పడేటప్పుడు మనం భూమిని దున్నాలి కాబట్టి మనకి ఎద్దులు కావాలి, ఎందుకంటే అంత తెలివి తక్కువ పని చేశారని చెప్పి భార్య చాలా శోధించిందట. ఎవరిని?
ఎందుకు ఇచ్చారు అంటే, లేదు నాకు దేవుడు ప్రేరేపించాడు, ఇదిగో సభలు జరుగుతున్నాయి, ఆ సభలకి నేను 1,00,000 రూపాయలు ఇచ్చానంటే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, దేవుడు మనకు అన్యాయం చేయడు అని చెప్పాడట. అయితే ఏం జరిగిందంటే, ఈలో వర్షాలు పడ్డాయట. ఎద్దును ఎప్పుడైతే అమ్మేసి ఆ డబ్బును ఆయన మీటింగ్లకి ఇచ్చేసాడో వెంటనే ఏం చేసే, వర్షాలు పడితే దున్నడానికి ఒక ఎద్దు లేదు కాబట్టి ఒక ప్రక్కనేమో ఆ కన్న కొడుకుని, ఓ ప్రక్కనేమో ఎద్దును పెట్టి దున్నుతుంటే ఆ పక్క పొలాలు అందరూ కూడా నవ్వుతున్నారట. ఎంత అమాయకుడైనా, ఎంత తెలివి తక్కువాడు, దేవుడట, మీటింగులట, డబ్బట ఇచ్చేస్తాడు, ఇప్పుడు వర్షం పడింది చూడు కొడుకుని పెట్టి దున్నిస్తున్నాడు అని చాలామంది ఎగతాళి చేశారట. ఎగతాళి చేసినా సరే ఏమీ కూడా చెక్కు చెదరలేదు. ఎందుకు? ఎవరికి ఇచ్చాడు? హాస్పిటల్కి ఇవ్వలేదు, చదువులకి ఇవ్వలేదు, సొంత ఖర్చులకి ఇవ్వలేదు, అయితే 1,00,000 రూపాయలు పెట్టి తులం బంగారం కొనిలేదు. ఏం చేశాడు ఈయన? కానీ అతను చేసిన కార్యాన్ని, త్యాగాన్ని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. హల్లెలూయా. అయితే ఆ నెల తర్వాత కొడుక్కి అమెరికాలో ఉద్యోగం వచ్చిందట. ఆయనకి నెలకి 3 లక్షల శాలరీ అట. ఎంత? ఎప్పుడైతే 3 లక్షలు అందిందో వెంటనే ఆ లానికి పంపించేసి, డాడీ మనకు ట్రాక్టర్ కొనేసాయి అని చెప్పి ఆ డబ్బు పంపించగానే వాళ్ళ నాన్నగారు ట్రాక్టర్ కొనేసి ఎప్పుడైతే పొలం దున్నిస్తున్నాడో, ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే నవ్వారో, ఎవరైతే చిన్న చూపించారో వాళ్ళందరూ కూడా సిగ్గుపడిపోయారట. నిజంగా వారు దేవుడు చూడు, ఇతను ఇచ్చింది 1,00,000, కానీ దేవుడు ఎన్ని లక్షలు ఇచ్చాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇచ్చింది ఎవ్వరు కూడా నష్టపోనే పోరు. దేవుని కార్యాల విషయంలో మనం ముందుకు అడిగేస్తే పిల్లల బాగా గమనించండి. ఎందుకంటే మనము ఆ విధంగా దాతృత్వం కలిగి ముందుకు వస్తే ఇంకా దేవుడు సంఘంలో అనేకమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి కార్యం చేయాలంటే మీరు నిలబడాలి. మీరు నిలబడితేనే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మీరు ఒక పంట, రైతుకి పంట ఏది? వ్యవసాయంలో చేసే పంట ఏది? తను 3 నెలలకు ఒకసారి ఒక పంట వేస్తూ ఉంటాడు. ఆ పంట పండుతూ ఉంటే రైతుకి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. కాబట్టి దేవుని సేవకులకి మీరు ఇచ్చిన ఒక పంట. కాబట్టి మీరు పంట పండాలంటే మీరు అన్ని విధాలుగా దేవుని పరిచర్యలో, దేవుని కార్యాల్లో సహకారులై ఉండాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని అన్ని విధాలుగా దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయమందు ఈ పరమగీతం 1వ అధ్యాయము 6వ వచనం ద్వారా 3 విషయాలు ప్రభు మనతో మాట్లాడు. 1, చిన్న చూపు మనం చూడకూడదు. 2, క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుట. 3, సంఘ క్షేమము కొరకు ఏమంటే మనం ప్రయాసపడాలి. సంఘ క్షేమము కొరకు ఏం చేయాలి? ప్రయాసపడాలి. కాబట్టి ఆమె అంటుంది, నా సహోదరులు నా మీద కోపగించి నన్ను ద్రాక్ష తోటకు కావల కత్తిగా, ద్రాక్ష తోట అంటే సంఘము కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. అంటే సంఘం అభివృద్ధి చెందాలంటే నా వంతుగా నేనేం చేయాలి? కాబట్టి ఈ 3 రకాల మనుషులు ఉంటే సంఘం ఏమవుద్ది? అభివృద్ధి 1, ప్రార్థించేవారు ఉండాలి. 2, పరిచర్య చేసేవారు ఉండాలి. 3, సంఘ అవసరతల కొరకు ఇచ్చేవారుగా ఉండాలి. అలా ఉంటే మనము, మన కుటుంబాలు, మన సంఘము దీవించబడి ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశాన్ని దేవుడు కలిగిస్తాడు. దేవుడి రాత్రి 3 మాటల ద్వారా, ఈ 3 విషయాల ద్వారా మనందరినీ కూడా బలపరచునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక మనం ముగించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ఒక్కసారి ప్రార్థించే ముందు దేవుడు మనతో మాట్లాడిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, ఇదిగో తండ్రి, నేను ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు తండ్రి. నాకంటే తక్కువ వారు ఉండొచ్చు, నాకంటే జ్ఞానం లేని వారు ఉండొచ్చు, నాకంటే విద్య లేని వారు ఉండొచ్చు, నాకంటే అందం తక్కువ వారు ఉండొచ్చు. ఎవరిని కూడా నేను చిన్న చూపు చూడకూడదు ప్రభు. ప్రతివారు ప్రభు దగ్గర కళ్ళు మూసుకొని తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడాడు. 1, మనం చిన్న చూపు చూడకూడదు. 2, క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుట. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించుట. కాబట్టి కొన్నిసార్లు నిందలు వస్తాయి, కొన్నిసార్లు అవమానాలు వస్తాయి,
కొన్నిసార్లు అనారోగ్యాలు వస్తాయి. ఏదొచ్చినా సరే క్రీస్తు కొరకు మనం భరించేవారిగా ఉండాలి. క్రీస్తు కొరకు మనం నిలబడేవారిగా ఉండాలి. పారిపోయేవారిగా ఉండకూడదు, పడిపోయేవారిగా ఉండకూడదు, జారిపోయేవారిగా ఉండకూడదు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన విషయాలు బట్టి, ప్రభువా నీ కొరకు నేను నిలబడతానయ్యా. మూడవది, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు ప్రయాసపడాలి. సంఘ క్షేమము కొరకు ప్రయాసపడాలి. సంఘ క్షేమముగా ఉండాలంటే, సంఘం క్షేమముగా ఉండాలంటే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, నువ్వు పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి, నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే సంఘం అభివృద్ధి పరచబడుతూ ఉంటుంది. ఈ 3 విషయాల్లో కూడా ప్రభు మనతో మాట్లాడినందుకు 2 చేతులు పైకెత్తి దేవునికి మనం స్తోత్రం చెబుదాం. స్తోత్ర 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 స్తోత్ర. దేవుని సేవకులు జోసఫ్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికి మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, ఈ శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా, ఇదిగో పరమగీతాల పరమపద్మములో నుండి అనేకమైన విషయాలను నా ప్రభా అనుభవపూర్వకంగా నేర్పించుచున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాటల్లో ఎంతో సత్యము, యథార్థత, పరిశుద్ధత, మేలుకొలుపు నా తండ్రి సరిచేయబడుట, నాయన పరిశుద్ధపరచబడుట, ఎవరిని కూడా మేము చిన్న చూపు చూసేవారిగా కాకుండా క్రీస్తు కొరకు శ్రమలు పడేవారిగా, సంఘ క్షేమాభివృద్ధి పొందేటట్లుగా నా ప్రభా తండ్రి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభా నీ బిడ్డలందరితో మాతో మాట్లాడిన దేవుడు ప్రభు. నీ మాటలు జీవము కలిగినవి, అవి నాయన నిర్జీవము కాకుండానట్లుగా ప్రతి ఒక్కరి హృదయములో 30 60 100 ఫలించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. మీరే కృప చూపండి, అన్ని విధాల తోడయ్యండి. ఇంకా ఇలాంటి అనుభవంలోకి ఈ యొక్క సంఘమును ప్రభా బిడ్డలందరినీ అనేక రీతిలుగా మీరు నడిపించి మీ దాసులను ఇంకనూ అభిషేకించి బహుబలమైన పాత్రగా ఈ కడవరి దినాల్లో వాడుకోమని నజరేయుడును రానయ్యున్న యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకును, ఈ రాత్రి వచ్చిన దైవ బిడ్డలకును, రాలేని వారికి, దైవజనులకును, దైవ కుటుంబాలకును, ఈ స్థానిక సంఘమునకు, సంఘ బిడ్డలకును, ఈ కుటుంబానికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.